90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే ఎక్కువగా విడాకులు తీసుకున్న కేసెస్ మనం ఎక్కువగా వింటూ ఉన్నాం సార్. అలా ఎవరైతే భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారో వాళ్ళ పిల్లలు చట్ట ప్రకారంగా ఎవరి దగ్గర ఉండాలి, అండ్ అలాగే చాలా మంది చెప్తూ ఉంటారు తల్లి దగ్గరనే పిల్లలు ఉండాలి అని. వాళ్ళ యొక్క భద్రత కావచ్చు, అండ్ అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి, అండ్ వాళ్ళకొచ్చే ఆస్తి, ఇది చట్ట ప్రకారంగా ఎవరికి బాధ్యత ఉంటుంది, తల్లిగా లేదంటే తండ్రిగా సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ముఖ్యంగా శ్రీ గారు. దీనికి సంబంధించి చట్టం ఏం చెప్తోంది? విడాకులు తీసుకున్న తర్వాత, భార్యాభర్తలు విడిపోయిన తర్వాత, లేదా వేరే ఇతరత్ర కారణాల రీత్యా కాస్త భార్యాభర్తలు దూరంగా ఉన్నప్పుడు పిల్లలు సహజంగానే మనకు తెలిసిన మన సొసైటీలో అనుకుంటారు ఏంటంటే పిల్లలు తల్లి దగ్గరే ఉంటారని. కానీ ఇక్కడ GW యాక్ట్ చెప్తుందంటే గార్డియన్ అండ్ వార్డ్స్ ఆర్డర్ అని చెప్పి 1890 స్పష్టంగా చెప్తుంది. ఆ ఆర్డర్ ప్రకారం, ఆ యాక్ట్ ప్రకారం, 1819 యాక్ట్ ప్రకారం ఏంటంటే చాలామందికి తెలియని విషయం, న్యాచురల్ గార్డెన్ ఎవరైతే ఉంటారో ఆ న్యాచురల్ గార్డెన్ ఫాదర్ అవుతాడు. అంటే పర్టికులర్గా ఇన్ని ఇయర్స్ అని ఉంటుందా సార్ ఫాదర్ అంటే దగ్గర? యాక్చువల్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే 0 to 5 years వరకు కూడా మదర్ యొక్క టచ్ అవసరం ఉంటుంది. మదర్ యొక్క స్పర్శ, ఆ స్పర్శ తోటి పిల్లలు ఇన్ఫాంట్ బేబీస్ అందరూ కూడా గ్రో అయ్యే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అప్ టు 5 years వరకు మ్యాక్సిమం. అంటే ఇక్కడ ఎలా ఉంటారంటే మదర్తో ఉన్నప్పటికి కూడా మదర్ యొక్క పేరెంట్స్ కావచ్చు, ఇతరత్ర ఎవరి దగ్గర కాస్త కస్టడీలో గార్డియన్గా ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఫాదర్కు ఉండాల్సిన రైట్ అయితే మాత్రం డెఫినెట్గా ఫాదర్కి ఉంటుంది. కానీ ఆఫ్టర్ 5 years తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ గార్డెన్ ఫాదర్ హ్యావ్ ఎ రైట్. ఖచ్చితంగా ఫాదర్కి ఒక నేషనల్ గార్డెన్గా రైట్ ఉంటుంది. ఈ విషయం మీద రీసెంట్గా సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ అండ్ బిఆర్ గవాయ్ గారు అండ్ జస్టిస్ విశ్వనాథన్ గారు ఇచ్చినట్టు ఒక సైటేషన్లో ఒక చైల్డ్ కస్టడీకి ఒక పిటిషన్ పెట్టుకునేటప్పుడు పిల్లలు వేరే వాళ్ళ దగ్గర, అంటే మదర్ యొక్క, అంటే వైఫ్ యొక్క వైఫ్ తరపున ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ యొక్క కస్టడీలు ఉన్నారు, సో మేము చూసుకుంటున్నాం పిల్లల్ని, కాబట్టి నీకు ఇంటరిమ్ అంటే మధ్యంతరంగా కూడా, అంటే మధ్యలో చూసే కూడా అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ఏం చెప్పిందంటే క్లియర్గా ఈ యాక్ట్ ప్రకారం GW యాక్ట్ 1890 ప్రకారం తప్పనిసరిగా నేచురల్ గార్డెన్ ఫాదర్ ఎవరైతే ఉంటారో ఫాదర్కి ఇక్కడ హక్కు లేదు అని చెప్పడానికి కుదరని పని. ఎందుకంటే తప్పనిసరిగా ఫాదర్ హ్యావ్ ఎ రైట్ కంప్లీట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరు చూసుకున్నా, అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా కంపల్సరీ నేచురల్ గార్డెన్గా ఫాదర్కి ఫుల్ రైట్స్ ఉంటాయి అని చెప్తూ ఆ బాబుని, ఆ చైల్డ్, ఆ అమ్మాయిని ఇమ్మీడియట్గా కూడా ఇక్కడ ఈ ఫాదర్కి ఇవ్వడం కూడా జరిగింది. సో ఇక్కడ మనకి చట్టం ఏం చెప్తుంది క్లియర్గా అంటే చాలామంది ఏమనుకుంటారంటే అమ్మాయి అయితే మదర్ దగ్గర ఉండాలి, లేదా అప్ టు మ్యారేజ్ వరకు మదర్ కంప్లీట్గా వాళ్ళ చేతిలో ఉండాలనేటువంటి ఏవైతే చట్టాలు చెప్తున్నాయో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పినట్టు GW పిటిషన్ మనం హైకోర్టులో అట్లా ఫైల్ చేసుకునేటప్పుడు చైల్డ్ కస్టడీలో ఇంటర్మ్ అంటే ఒకవేళ ఫాదర్ బిజీ షెడ్యూల్లో ఉండి నేను చూసుకోలేకపోతున్నాను అంటే తప్ప కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క సైటేషన్ ప్రకారం ఏంటంటే డెఫినెట్గా ఫాదర్కి హ్యావ్ ఎ న్యాచురల్ గార్డెన్గా పూర్తి రైట్ ఉంటుంది. అంటే ఇక్కడ దీన్ని చెప్తూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఫాదర్కి ఇక్కడ 4 రైట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పిల్లల యొక్క పెంపకం, పిల్లల యొక్క ఆరోగ్యం, అదేవిధంగా ఆ పిల్లల యొక్క ఆస్తి ఏదైనా ఉంటే దాన్ని కూడా వాళ్ళకి న్యాచురల్గా వస్తుంటే ఏదైతే ప్రాపర్టీస్, ఆస్తి యొక్క సంబంధించిన రైట్స్ అంతా కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం. అట్ ద సేమ్ టైం పిల్లలకి ఏదైనా వివాదాలు, ఆస్తి సంబంధించిన కావచ్చు, ఇతరత్ర ఏంటంటే వాళ్ళ తరపున ఒక గార్డియన్గా రిప్రజెంటేషన్ కోర్టులో కూడా ఉండడానికి కూడా ఆ రైట్ ఉంటుందని చెప్పి 4 points చెప్తూ కూడా నేచురల్ గార్డెన్ అంటే ఏమిటి, నేచురల్ గార్డెన్ ఫస్ట్ ఫాదరే అవుతారు. హిందూ వివాహ చట్టాల్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అయితే ఇక్కడ ఫాదర్ ఇస్ ద నేచురల్ గార్డెన్, ఫాదర్ ఇస్ ద రైట్ ఉంటుంది. ఏదైనా కారణాల రీత్యా వీళ్ళిద్దరూ అంటే అవివాహితులకు పిల్లలు కలిగినప్పుడు అటువంటి సందర్భాల్లో నేచురల్ గార్డెన్ ఎవరైనా విషయం మీద క్వశ్చన్స్ వచ్చినప్పటికీ థర్డ్ పర్సన్ గార్డియన్స్గా వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా వస్తారు. కానీ మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు, ఆ పిల్లలు ఏదైనా కారణాల రీత్యా భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు, విడాకులకు అప్లై చేసుకున్నారు, ఇటువంటి సందర్భాల్లో పిల్లల యొక్క ఇప్పుడు నేను చెప్పినట్టు ఆరోగ్యం కావచ్చు, పెంపకం కావచ్చు, వీటిలో మదర్ కన్నా ఫస్ట్ ఫాదర్కే రైట్ ఉంటుంది. యాజ్ ఎ ఫస్ట్ నేషనల్ గార్డెన్ అంది ఫాదర్, సెకండ్ ఈజ్ ద మదర్, థర్డ్ ఆప్షన్లో వాళ్ళకి సంబంధించినటువంటి గార్డియన్స్ ఎవరైనా థర్డ్ ఆప్షన్స్లోకి వస్తారు. సో ఫాదర్ ఈజ్ ద నేషనల్ గార్డెన్. సో ఎవరైనా దీనికి సంబంధించినటువంటి దీనిలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది హిందూ వివాహ చట్టాల ప్రకారం. అదే ముస్లిమ్స్ యొక్క చట్టాల ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మదర్ ఈజ్ అ మేజర్ పార్ట్ అవుతారు. ఇక్కడ వాళ్ళకి నేచురల్ గార్డెన్ ఫస్ట్ మదర్ అవుతారు ముస్లిం యొక్క చట్టాల ప్రకారం, ముస్లిం లా ప్రకారం. తర్వాత సెకండ్ ప్లేస్లోకి ఫాదర్ వస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
ఈ రకంగా ఉంటుంది. చట్టం క్లియర్గా చేస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ముందు చట్టం మీద అవగాహన పెంచుకోవడం, చట్టం మీద హక్కులని మనం తెలుసుకోవడం, ఆ హక్కులు తగ్గట్టుగా చాలా కేసులు ఇటీవల నా దగ్గరకు వచ్చే కేసులు చూసినప్పుడు కూడా చాలామంది ఇదే డౌట్ రైజ్ చేస్తున్నారు. సార్ మ్యారేజ్ అయిపోయింది, ఆ పిల్లల్ని తీసుకొని వాళ్ళ మదర్ ఇంటికి అమ్మాయి వెళ్ళిపోయింది, అప్పటి నుంచి పిల్లల్ని కూడా నాకు చూపించట్లేదు, పిల్లలు వాళ్ళ కస్టడీలో ఉన్నారు, నాకు ఆల్మోస్ట్ 2 years అయిపోయింది, 3 years అయిపోతుంది, పిల్లల్ని చూడట్లేదు, కేవలం మీ బాధ్యత కేవలం మనీ పంపించండి, మీకు పిల్లల మీద ఎటువంటి హక్కు లేదు, వీలైతే మీరు కోర్టులో చైల్డ్ కస్టడీ వేసుకోండి, కోర్టు ఆర్డర్ ప్రకారం మీకు ఇంటర్మ్ ఆర్డర్ ప్రకారం నేను మీ కోర్టులో మాత్రం పిల్లల్ని ఏదైనా సాటర్డే సండే వచ్చి మీరు చూసుకుని వెళ్ళాలి తప్పించి మీకు అక్కడ హక్కు లేదని చెప్పి మా మిసెస్ మా వెళ్ళిపోయినటువంటి మా భార్య చాలా ఇబ్బంది పడుతుంది సార్, నా పిల్లల్ని నేను చూసుకోలేక చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నాను, నా చేతులతో పెంచాను పిల్లల్ని, ఎంతో అపురూపంగా పెంచుకున్నాను ఆ అమ్మాయిని, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఆ పెంచి ఇంత చేసిన తర్వాత ఈ రోజు నేను పిల్లల్ని చూసుకోలేక చాలా మానసిక వేదన పడుతున్నాను, అది ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియదు, అసలు చట్టాలు ఏం చెప్తానో తెలియదు, రకరకాల యూట్యూబ్లో రకరకాలుగా చెప్తున్నారు సార్, నాకు కన్ఫ్యూజ్లో ఉన్నాను నేను ఈ విషయం మీద చెప్పి చాలా వచ్చేటప్పుడు వాళ్ళకి నేను ఆ ఫోటో తీసుకొని దాన్ని ఇమీడియట్గా మనం హైకోర్టులో అప్పీల్ చేసి చైల్డ్ కస్టడీకి జీడబ్ల్యూ ఆర్డర్ ప్రకారం మన జీడబ్ల్యూ పిటిషన్ వేసుకున్న తర్వాత పిల్లల్ని నేను రీసెంట్గా కూడా వాళ్ళ దగ్గర పంపించే ఏర్పాటు కూడా చేశాం మనం. సో చట్టాలు క్లియర్గా ఉన్నాయి. న్యాచురల్ గార్డియన్ ఇస్ ద ఫాదర్. సో ఫాదర్కి పూర్తిగా హక్కు ఉంటుంది పిల్లల మీద, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికైనా సరే ఫాదర్ ఈజ్ అ రైట్, మదర్ ఈజ్ అ సెకండ్ న్యాచురల్ గార్డెన్ అవుతారు. కానీ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే న్యాచురల్ గార్డెన్ నెంబర్ 1 పొజిషన్లో ఫాదరే ఉంటారు. ఫాదర్కి పూర్తిగా రైట్స్ ఉన్నాయి. ఎవరు పెంచినా ఎవరు పెంచుకున్నా అంటే ఎవరు పెంచినా అంటే ఐ మీన్ ఏంటంటే వాళ్ళ తరపు వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతని తరపునటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, నువ్వు సరిగ్గా మెయింటైన్ చేయట్లేని చెప్పి ఈ ఎవరైతే తండ్రి తరపునటువంటి బంధువులు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే అమ్మాయి తరపున పేరెంట్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళని తీసుకునే హక్కు వాళ్ళకి ఉన్నప్పుడు కూడా వీళ్ళు కాదంటేనే ఆప్షన్లోకి వెళ్తారు తప్పించి ఫస్ట్ నెంబర్ 1 ఆప్షన్ కింద న్యాచురల్ గార్డెన్ కింద ఫాదరే వస్తారు. సిరిగారు ప్రధానంగా ఏంటంటే సిరిగారు దీనికి సంబంధించి ఈ న్యాచురల్ గార్డెన్ రైట్ చైల్డ్ కస్టడీ తీసుకునే హక్కు పేరెంట్స్లో ఫాదర్కి ఉంటుంది. అంటే విడాకులు తీసుకుందా విడాకులు తీసుకోకుండా కొన్ని చోట్ల ఏమవుతాయంటే విడాకులు తీసుకోకుండా ఆ పిల్లల్ని తీసుకుని మదర్ వెళ్ళిపోతుందా, వీళ్ళ మధ్య కాంటాక్ట్స్ ఉండవు, పిల్లల్ని తీసుకునే అమ్మాయి వెళ్ళిపోతుంది అక్కడికి. అటువంటి సందర్భాలు అంటే డివోర్స్ తీసుకుంటేనే ఇది వర్తిస్తుందా చైల్డ్ కస్టడీ, కానీ డివోర్స్కి దీనికి సంబంధం లేదు, అలాగే మెయింటెనెన్స్కి దీనికి సంబంధం లేదు. పిల్లల యొక్క బాధ్యత పోషణ అంతా కూడా తండ్రిదే బాధ్యత కాబట్టి విడాకులు తీసుకోనంత మాత్రాన చైల్డ్ కస్టడీ ఇవ్వకూడదని ఎక్కడా లేదు. సో విడాకులు తీసుకున్నా విడాకులు తీసుకోకపోయినా దీనికి సంబంధం లేదు. పిల్లలు మదర్ దగ్గర ఉన్నా ఇప్పుడు నేను చెప్పినట్టుగా లేదా వాళ్ళ పేరెంట్స్ కస్టడీలో ఉన్నా లేదా ఇతని యొక్క పేరెంట్స్ కస్టడీలో ఉన్నా తన పిల్లల్ని చూసుకునే హక్కు న్యాచురల్ గార్డెన్గా ఫాదర్కి 100% రైట్ ఉంటుంది. సో దీనికి సంబంధించి చట్టాలు ఇప్పుడు నేను చెప్పినట్టు జీడబ్ల్యూ ఆర్డర్ ప్రకారం అంటే గార్డెన్ అండ్ వార్డ్స్ ఆర్డర్ ప్రకారం 1890 ప్రకారం సెక్షన్ క్లియర్గా చెప్తుంది ఫాదర్ ఈజ్ కంప్లీట్గా ఇప్పుడు నేను చెప్పే 4 రకాల బాధ్యతలకు కూడా ఆయన పూర్తిగా ఆయనకు హక్కు ఉంది పిల్లలకు సంబంధించి. సిరిగారు గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పటి వరకు మా అందరికి కూడా ఈ డౌట్ అయితే ఉండేది, అంటే ఒక్కసారి విడాకులు తీసుకున్న భార్య భర్తలు పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అని. అండ్ చాలా మంది కూడా తల్లి దగ్గరే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు, అది కాదు అని చట్టం చెప్తూ ఉంది. అండ్ దీనికి సంబంధించి ఎవరికైనా కూడా విడాకులకి సంబంధించిన ఇష్యూసే కావచ్చు, లేదు లీగల్ పరంగా మా ప్రాపర్టీ ఇష్యూస్ని మేము క్లియర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరికైనా కూడా మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కానీ కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఈ చైల్డ్ కస్టడీ విషయం కావచ్చు, ఇతరత్ర లీగల్ సంబంధించి న్యాయపరంగా ఎటువంటి సలహా సంప్రదింపులు కావాలనుకున్నా, న్యాయ పరిష్కారం కావాలనుకున్నా దాన్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి వారికి కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు చేసే అవకాశం ఉంటుంది. సిరిగారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.